భారత జట్టుకి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అవసరం చాలా ఉందని, అందుకే అతన్ని ప్రపంచ కప్ వరకు విమర్శించకుండా ప్రశాంతంగా వదిలేయాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఆస్ట్రేలియాతో అడిలేడ్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ శతకం సాధించగా, ఆఖరులో సమయోచితంగా ఆడిన మహేంద్ర సింగ్ ధోని అర్ధశతకం బాదటంతో 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆస్ట్రేలియాతో గత శనివారం ముగిసిన తొలి వన్డేలోనూ మహేంద్ర సింగ్ ధోని అర్ధశతకం సాధించాడు. కానీ ఆ మ్యాచ్లో భారత జట్టు 34 పరుగుల తేడాతో ఓడిపోగా ధోని ఎక్కువ బంతులు వృధా చేయడమే ఓటమికి కారణమంటూ కొంతమంది విమర్శలు గుప్పించారు. అయితే నిన్న జట్టు విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో దినేష్ కార్తిక్తో కలిసి ఎలాంటి ఒత్తిడికి గురవ్వకుండా స్వేచ్ఛగా ఆడిన ధోని ఆఖరి ఓవర్లో 6 బాది భారత్ని గెలిపించాడు. దీంతో మ్యాచ్ ఫినిషర్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ధోనిని విమర్శించిన వాళ్లే 2 రోజుల వ్యవధిలో మళ్లీ అతన్ని పొగడటంపై గవాస్కర్ స్పందించాడు. భారత జట్టులో ధోని ప్రాముఖ్యతని ఎవరూ అంచనా వేయలేరు. విమర్శకులకి నేను చెప్పేది ఒక్కటే, దయచేసి అతన్ని ప్రశాంతంగా విడిచిపెట్టండి. మైదానంలో తప్పకుండా ఫామ్ని కొనసాగిస్తాడు. ధోని ఏమీ కుర్ర క్రికెటర్ కాదు. ప్రతి మ్యాచ్లోనూ చెలరేగిపోవడానికి వయసు పెరుగుతుండడంతో అప్పుడప్పుడు ఫామ్ని కోల్పోయే ప్రమాదము లేకపోలేదు. అయినప్పటికీ అతను భారత జట్టుకి విలువైన ఆస్తి అని గవాస్కర్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.